నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈజీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రైకి నేను చందువా చేపని తీసుకున్నాను. ఈ ఫిష్ అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. ముళ్ళు కూడా ఒకటే ఉంటుంది. ఫిష్ని ఈజీగా తినొచ్చు. ఫిష్ ముక్కల్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. సరిపడా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలిపిన ఉప్పు కారం ప్రతి పీస్కి మొత్తం పట్టేలా వేయాలి. ఇప్పుడు ఉప్పు కారం ఊడిపోకుండా ముక్కకి పట్టేలా ప్రెస్ చేయండి. అన్ని పీసెస్కి ఉప్పు కారం వేశాక ముక్కల్ని తిప్పి ఇంకోవైపు కూడా అన్నిటికీ ఉప్పు కారం పట్టేలా వేయాలి. సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైనుండి వేసి ఒక 1 or 2 hours పక్కన పెట్టాలి. ముందే ఆయిల్లో ఉప్పు కారం వేసి ముక్కలకి అంటిస్తే ఉప్పు కారం సరిగ్గా అంటదు. చేపలకి ఉప్పు కారం మంచిగా వేసాం కదా, ఇప్పుడు 1 గంట లేదా 2 గంటలు పక్కన పెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు ఉంటే అంత మంచిగా ఉప్పు కారం ముక్కలకి పట్టి ఫ్రై చేశాక టేస్ట్ బాగుంటుంది. 2 గంటల తర్వాత ఫిష్కి మంచిగా ఉప్పు కారం పట్టింది. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక చేప ముక్కలు వేసి సిమ్ములో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేప లోపల ఉడకదు. ఫిష్ అడుగున మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముక్కలు స్లోగా ఇంకో వైపు తిప్పి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫిష్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకొన్ని చేపలు వేసుకుని సేమ్ ప్రొసీజర్తో ఫ్రై చేసుకుందాం. కొన్ని ఫిషెస్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్కలు విరగకుండా ఉంటాయి.
సెకండ్ బ్యాచ్ ఫిషెస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 4 లేదా 5 పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం చికెన్ మసాలా తీసుకోవాలి. అదే గిన్నెలో కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి అన్నీ అలా అలా కలిసేలా తిప్పండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసి సిమ్లో పెట్టి లైట్గా సాటే చేయండి. ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. లాస్ట్లో కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది కానీ పప్పుచారు కాంబినేషన్తో తింటే ఉంటుంది, ఆహా పీక్స్ అసలు. సేమ్ పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్లా ఉంటుంది. ఈజీగా అయిపోయే టేస్టీ ఫిష్ ఫ్రైని మీరు కూడా చేసేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.